వాక్యాన్ని ధ్యానిద్దాం. మనము సంఘము గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఇది 3వ వర్తమానం. మొట్టమొదటి వర్తమానం ఏంటంటే సంఘము అనగా ఏంటి, దేనిని సంఘం అని అంటాం అనేది మనం చూసాం. సంఘము యొక్క అర్థాన్ని మనము ధ్యానించాం. అలాగే రెండవ వర్తమానంగా సంఘము యొక్క ప్రారంభం మనం గత ఆదివారం చూసాం. సంఘము ఎలా ప్రారంభించబడింది, సంఘము ఎవరు ప్రారంభించారు అనే విషయాలు మనం పోయిన ఆదివారం చూడడం జరిగింది. ఈ ఆదివారం మనము చూడబోతున్న 3వ అంశము ఏంటంటే సంఘము ఎందుకు ప్రారంభించబడింది, సంఘము యొక్క ఉద్దేశం, సంఘ ప్రారంభము యొక్క ఉద్దేశం. సంఘాన్ని దేవుడే ప్రారంభించాడని మనం పోయిన వారం చూసాం. కాబట్టి దేవుడు ఎందుకు సంఘాన్ని ప్రారంభించాడు, ఆయన ఉద్దేశం ఏంటి? మనం ఏం చేసినా కూడా పనికి రాని పని చేయం. దేవుడు ఏం చేసినా కూడా పనికి రాని పని చేయడు. దేవుడు సంఘాన్ని ప్రారంభించాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు ఎందుకు సంఘాన్ని ప్రారంభించాడు, పర్పస్ ఆఫ్ ద చర్చ్, సంఘము యొక్క ప్రారంభం ఎందుకు దేవుడు సంఘాన్ని ప్రారంభించాడు అనే విషయాన్ని ఈరోజు మనం చూడబోతా ఉన్నాం. అంతకంటే ప్రాముఖ్యంగా నేను ఒక వ్యక్తి తన యొక్క సాక్ష్యాన్ని ఇలా పంచుకున్నాడు. ఆ సాక్ష్యాన్ని మీకు పరిచయం చేసి సంఘము ఎందుకు ప్రారంభించబడింది, సంఘ ప్రారంభం యొక్క ఉద్దేశాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ జాన్ మెకాథర్ అనే సేవకుడు నాకు చాలా ఇష్టమైన సేవకుడు. అంత గొప్ప సేవకుడు పోయిన సంవత్సరం ప్రభునందు నిద్రించినాడు. అంత గొప్ప సేవకుడు సంఘము గురించి చెప్తూ ఆయన ఇలా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినాను. నా చిన్నప్పటి నుంచి నేను చర్చికి వచ్చే వ్యక్తిని. నేను దేవుడు ఎవరో చర్చిలోనే తెలుసుకున్నాను. నా స్థితి ఏంటో నేను చర్చిలోనే గుర్తించాను. నేను యేసుక్రీస్తు నా రక్షకుడు అని చెప్పి నేను సంఘములోనే గుర్తించాను. నేను యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచి సంఘములోనే రక్షించబడ్డాను. నేను సంఘములోనే కొనసాగుతూ ఉన్నాను అని చెప్తూ నా జీవితం దేవుని సేవకి సంఘములోనే అంకితము చేయబడింది అని చెప్పాడు. తదుపరి తన కుటుంబ జీవితం గురించి చెప్తూ ఏమన్నాడంటే, నేను నా భార్యను సంఘములోనే కలుసుకున్నాను అని చెప్పాడు. మా ఇద్దరికి సంఘములోనే వివాహం జరిగింది అని చెప్పాడు. దేవుడు మాకిచ్చిన పిల్లలందరినీ మేము చర్చికి తీసుకొస్తాం అని చెప్పాడు. మా పిల్లల్ని మేము సంఘములోనే పెంచుతూ ఉన్నాం అని చెప్పాడు. అర్థమవుతుందా? చివరికి ఆయన ఈ మాట చెప్పలేదు, కానీ మనం ఈ మాట యాడ్ చేసుకోవచ్చు. ఏంటి తెలుసా? ఆయన సంఘములోనే మరణించాడు. దేవుని సేవ చేస్తూ మరణించాడు. మీకు తెలుసా, ప్రపంచములో వాక్యానుసారమైన పెద్ద బైబిల్ కాలేజీ టెక్సాస్ రాష్ట్రంలో, అమెరికా దేశం టెక్సాస్లో ఉంది, డల్లార్స్లో ఉంది. ఆ బైబిల్ కాలేజెస్ని ప్రారంభించింది ఇదిగో ఈ సేవకుడు, నేను చెప్పిన సేవకుడు. అంత గొప్ప సేవకుడు తన యొక్క సాక్ష్యం చెప్తూ ఏమన్నాడంటే, ఆయన సాక్ష్యములో తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పిన, తన కుటుంబ జీవితం గురించి చెప్పిన, తన భవిష్యత్తు గురించి చెప్పిన ఆ మాటలన్నీ దేని చుట్టూ తిరిగాయంటే సంఘము చుట్టే తిరిగాయి. ఆయన సంఘములోనే దేవుడు ఎవరో తెలుసుకున్నాడు. ఆయన సంఘములోనే రక్షించబడ్డాడు. ఆయన సంఘములోనే సేవకునిగా నియమించబడ్డాడు. ఆయన సంఘములోనే తన జీవిత భాగస్వామిని కనుగొన్నాడు. ఆయన సంఘములోనే తన బిడ్డల్ని పెంచుతూ వచ్చాడు. ఆయన సంఘములోనే ప్రభు రాజ్యాన్ని చేరుకోవడం జరిగింది. సో ఈ మాటను బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటి తెలుసా అండి? సంఘము ప్రతి ఒక్కరి జీవితానికి ఎంతో అవసరం. సంఘం ప్రతి ఒక్కరి జీవితానికి ఎంతో ప్రాముఖ్యం. నేటి దినాల్లో చాలా మంది సంఘాన్ని ఊహించుకుంటున్నట్లుగా, సంఘాన్ని భావిస్తున్నట్లుగా, సంఘాన్ని చూస్తున్నట్లుగా ఈయన చూడలేదు అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి చనిపోయేటప్పుడు వాళ్ళ పెద్ద కొడుకు వచ్చి, కొన్ని దినాల క్రితం చనిపోతాడనగా ఎన్నో విషయాలు గుర్తొస్తున్నాయి నాకు. అంత ప్రభావితం చేసినాడు మా జీవితాన్ని నా సేవకుడు. వాళ్ళ పెద్ద కొడుకు వచ్చి, డాడీ నువ్వు పరలోకం గ్యారెంటీకి వెళ్తావు, పరలోకంలో నువ్వు ఎవరిని చూడాలనుకుంటున్నావు అని అడిగాడట. అప్పుడు ఆ సేవకుడు అన్నట, పరలోకంలో జాన్ మెకాథర్ని చూడాలనుకుంటున్నా అన్నాడట. అంటే పరలోకంలో
నన్ను నేను చూసుకుందాం అనుకుంటున్నా అన్నాడట. ఎంత గొప్ప జవాబు ఇచ్చినా తెలుసా అండి. అంత గొప్ప సేవకుడు నేను పరలోకంకి వెళ్తే ఎలా ఉంటానో అని తనను తాను చూసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాడు. ఎలా ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళగలడు అంటే సంఘము ద్వారానే. పోయిన వారం మనం చూసాం, సార్వత్రిక సంఘములోనికి చేర్చబడాలి అంటే ఆ వ్యక్తి స్థానిక సంఘములో సభ్యుడై ఉండాలి. స్థానిక సంఘములో సభ్యుడు మాత్రమే రేపు సార్వత్రిక సంఘంలో ఉండగలడు. ఆ సార్వత్రిక సంఘం కోసమే రేపు దేవుడు రాబోతున్నాడు. ఆ సార్వత్రిక సంఘంలో చేర్చబడిన వారే ఆయనతో సదాకాలం ఉండబోతున్నారని చెప్పి మనం పోయిన వారం చూసాం. దేవుడు సంఘాన్ని ప్రారంభించడానికి ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి. ఇప్పుడు అక్క చదివినప్పుడు నేనేం చేసినానంటే ఆ అధ్యాయాన్ని చదువుతూ నాకు ఒక ప్రాముఖ్యమైన విషయం నాకు గుర్తొస్తా ఉంది. అంటే ఏమంటారు అనిపిస్తా ఉంది. ఏంటి అనిపిస్తా ఉందంటే, నేను చదువుతున్న ఆ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చదువుతున్న ప్రతి పదములో ఏకవచనమే కనిపించలేదు నాకు. సరే, ఎన్నిసార్లు దేవుడు బహువచనాన్ని చూపిస్తూ వచ్చాడు అని చెప్పి అండర్లైన్ చేస్తా వద్దాం అనుకుని నేను ఏం చేస్తానంటే, అండర్లైన్ చేస్తూ బహువచనాలు ఎక్కడైతే ఉన్నాయో అండర్లైన్ చేస్తా వద్దాం అనుకుంటే ప్రతి వచనములో ఎన్నో పదాలు అండర్లైన్ చేయాల్సి వస్తా ఉంది. నాకు అర్థమైన విషయం ఏంటి తెలుసా? దేవుడు నన్ను ఒంటరిగా పెట్టలేదు, నాతో కొంతమందిని పెట్టాడు అని నాకు అర్థమైంది. దేవుడు నన్ను కుటుంబములో ఒంటరిగా పెట్టలేదు, దేవుడు నన్ను సంఘములో కూడా ఒంటరి వాడిగా పెట్టలేదు, నాతో కొంతమందిని దేవుడు ఏర్పాటు చేశాడు. నేను ఒంటరిని కాదు, నాతో పాటు దేవుడు ఉన్నాడు. నాతో పాటు దేవుడితో పాటు దేవుని బిడ్డలు కూడా ఉన్నారని నాకు స్పష్టంగా అర్థమైంది. ఒకప్పుడు నేను ఒంటరి వాడిని కావచ్చు, ఒకప్పుడు నేను ఒంటరి దానను కావచ్చు, కానీ ఇప్పుడు సంఘం నాకు తోడుగా ఉంది. నేను రెండవ పాయింట్ని వివరించేటప్పుడు ఒంటరి వారం కాదు అనడానికి కొన్ని రుజువులను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. దేవుడు సంఘాన్ని ప్రారంభించడానికి 3 ప్రాముఖ్యమైన ఉద్దేశాలు ఉన్నాయి. మొదటి ఉద్దేశం, దేవుడు సంఘాన్ని ప్రారంభించడానికి మొదటి ఉద్దేశం ఏంటంటే దేవునిని మహిమపరచడానికి సంఘాన్ని ప్రారంభించాడు. ఎగ్జాల్టింగ్ గాడ్ అంటాం. దేవునిని మహిమపరచడానికి దేవుడు సంఘాన్ని ప్రారంభించాడు. దాన్ని నేను వివరిస్తాను. రెండవది, దేవుడు ఎందుకు సంఘాన్ని ప్రారంభించాడు అంటే విశ్వాసులను సంస్కరించుటకు అనే పదం పెద్దగా అనిపిస్తుందా? లేకపోతే విశ్వాసులను సరిచేయుటకు దేవుడు సంఘాన్ని ప్రారంభించాడు అని రాసుకోవచ్చు. ఎడిఫైయింగ్ బిలీవర్స్. ఫస్ట్ ఏమన్నాడంటే ఎగ్జాల్టింగ్ గాడ్ అని అంటూ, రెండోది ఏమన్నాడంటే ఎడిఫైయింగ్ బిలీవర్స్ అన్నాడు. అంటే విశ్వాసులను సరిచేయడానికి దేవుడు సంఘాన్ని ప్రారంభించాడు. నెంబర్ 3, విశ్వాసులను సంస్కరించడానికి దేవుడు సంఘాన్ని ప్రారంభించాడు. మొదటిది, దేవునిని మహిమపరచడానికి దేవుడు సంఘాన్ని ప్రారంభించాడు. మూడవది, కోల్పోయిన వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు సంఘాన్ని ప్రారంభించాడు. ఎవాంజలైజింగ్ లాస్ట్ అన్నారు. ఎవాంజలైజింగ్ అంటే సువార్తను ప్రకటించడానికి దేవుడు సంఘాన్ని ప్రారంభించాడు. ఈ 3 మాటలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 మాటలే మన జీవితంలో ఎక్కువ శాతం సంఘములోనికి, సహవాసంలోనికి హాజరైన తర్వాత మన జీవితంలో జరుగుతూ ఉండాలి. అర్థమవుతుందా? నేను మరలా మీకు గుర్తు చేస్తా ఉన్నా, ఎందుకంటే ఇది నా బాధ్యత. దేవుడు నాపై ఆ బాధ్యతను పెట్టాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అది నీకు నచ్చకపోయినా, ఒకవేళ అది నీకు అర్థం కాకపోయినా ఖచ్చితంగా నువ్వు దాన్ని తప్పక చేయాల్సిందే. టాబ్లెట్ చేదుగా ఉందని వేసుకోకపోతే ఒంట్లో ఉన్న వ్యాధి తగ్గదు. అలాగే మనకు అది ఇష్టం లేకపోయినా దేవుడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా మనం చేయాలి. చేస్తున్నప్పుడు వచ్చే రిజల్ట్ చూసినప్పుడు ఎంత గొప్ప పని చేశాను తెలుసా నేను అని నీకు అర్థమవుతుంది. ఎందుకు తెలుసా అండి? చాలా మందికి ఇది బాగా అలవాటు అయిపోయింది. చాలా చిన్నప్పటి నుంచి ఏం అలవాటు అయిపోయిందంటే ప్రేక్షకుల్లా రావడం, ప్రేక్షకుల్లా కూర్చోవడం, ప్రేక్షకుల్లా వెళ్ళిపోవడం. వీఆర్ నాట్ ఆడియన్స్. ప్రేక్షకులు సంఘములో ఉండరు. రెండో పాయింట్, మీరు ధ్యానం చేస్తా ఉన్నప్పుడు మీకు అంత గొప్ప ఉద్దేశాలు దేవుడు చర్చిలో పెట్టినాడా అని మీకు అర్థమవుద్ది. ప్రేక్షక పాత్ర పోషిస్తే ఇప్పుడు నేను చెప్తున్న ఈ 3 పాయింట్లు అసలు ఏమి జరగవు మన జీవితంలో. అర్థమవుతుందా? మనం ఎక్కడికి వెళ్ళినా గమ్ము కూర్చొని వచ్చేస్తే ఎక్కడ ఏ పని జరగదు. స్కూల్కి వెళ్ళినా, బస్ స్టాండ్కి వెళ్ళినా, కిరాణా షాపుకి వెళ్ళినా, సూపర్ మార్కెట్కి వెళ్ళినా, రైల్వే స్టేషన్కి వెళ్ళినా,
షాపింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గమ్ము కూర్చొని గమ్ముకొచ్చేస్తే ఎక్కడ ఏ రిజల్ట్ రాదు. ఈవెన్ చర్చిలోకి వెళ్ళినా కూడా మనం మౌనంగా వెళ్ళి మౌనంగా కూర్చొని వచ్చేయడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనము కలగదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మౌనంగా వెళ్ళి మౌనంగా కూర్చొని వచ్చేయడం కోసం దేవుడు సంఘాన్ని స్థాపించలేదు అని మనకు అర్థమవుతుంది. ఎందుకు దేవుడు సంఘాన్ని స్థాపించడంటే సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మనం అక్కడికి వెళ్ళి దేవునిని మహిమపరచడానికి దేవుడు సంఘాన్ని స్థాపించాడు. ఎందుకు దేవుని మహింపరచాలి అనేది మనం ఇప్పుడు చూస్తాం. ఓకేనా? అక్కడికి వెళ్ళి మన జీవితాలను సరిదిద్దుకోవడం కోసం అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విని మన జీవితాన్ని సరిదిద్దడానికి దేవుడు మాధ్యమంగా ఒకటి పెట్టినాడు. అది ఏంటి అంటే వాక్యం. దేవుని వాక్యాన్ని విని మన జీవితాన్ని సరిదిద్దుకోవడం కోసం అక్కడికి వెళ్ళాలి. మూడోది, ఎవరైతే కోల్పోయినారో, ఎవరైతే దేవునికి దూరం అయిపోతున్నారో, ఎవరైతే ఇంకా దేవునికి దగ్గరగా రాలేదో, ఇక్కడికి వచ్చి దేవుని కోల్పోతున్న వాళ్ళు ఉంటారు, అసలు పూర్తిగా దేవుని దగ్గరికి రాకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి, ఇక్కడికి వచ్చి దేవుని కోల్పోతున్న వాళ్ళకి దేవుని గురించి చెప్పడం కోసం మనము సంఘ సహవాసానికి హాజరు కావాలి. మొదటి విషయం గుర్తుందా మీకు? మొదటి విషయం చెప్తారా? దేవునిని మహిమ పరచడానికి దేవుడు సంఘాన్ని స్థాపించాడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 9, 10, 11 వచనం చదువుతారా? 11 వచనం చదవండి, సరిపోద్ది, మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి 11 వచనం చదవండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 11 వచనం చదువుతారా? నా నిమిత్తమే నేను అలాగూ చేసేదను. నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను, అండర్లైన్ చేసుకోండి మాట, నా మహిమను మరి ఎవనికి నేను ఇచ్చువాడను కాను. నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను. నీ జీవితంలో దేవుడు చేస్తున్న ప్రతి కార్యము ఆయనను బట్టే చేస్తాడు అని మనకు అర్థమవుతుంది. అక్కడ ఇంకెవరిని బట్టి కాదు. అర్థమవుతుందా? నీ కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. సేవకులు ప్రార్థన చేస్తారు, విశ్వాసులు ప్రార్థన చేస్తారు. అయితే వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు చేయలా. పాయింట్ అర్థమైంది మీకు? నీ కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉండడం నీకు చాలా గొప్ప ధన్యత, అవసరం కూడా. అయితే నీ కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, నీ కోసం ప్రార్థన చేసే వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు చేయాల్సి వచ్చింది అని కాదు. ఆయన చేయాలనుకున్నాడు కాబట్టి చేస్తాడు. మనం చాలా మంది కోసం ప్రార్థన చేశాం, కొంతమంది జీవితాల కార్యం జరగల. ఏం లేదని అర్థం. మనం చాలా మంది కోసం ప్రార్థన చేయాల, చాలా మంది జీవితాల కార్యం జరిగాయి. మరి చేయకపోయినా ఎందుకు చేసినాడు ఆయన? మనం ప్రార్థన చేశామని కాదు, కానీ ఆయన చిత్త ప్రకారం, ఆయన ఉద్దేశించినట్లుగా ఆయన చేయాలనుకున్నాడు కాబట్టి చేస్తాడు. ప్రభువా, మా ప్రార్థన అంగీకరించినందుకు నీకు స్తోత్రమని మనము దేవుణ్ణి మహింపరుస్తాం. ఇంకా మనం లోతుగా వెళ్ళి ఆలోచన చేస్తే చాలా మంది ఇలా భావిస్తూ ఉంటారు, ఇదిగో వీరిలో దేవుడు ఉన్నాడు, వీరిలో దేవుడు ఇలా పనిచేస్తాడు అని భావిస్తారు. కానీ దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను అని చెప్పినాడు. అంటే దేవుడు డైరెక్ట్ గా నీ జీవితంలో పనిచేస్తాడు, మీడియేటర్స్ అవసరము లేదు అని మనం అక్కడ నేర్చుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇంకా మనం 43కి వచ్చేస్తే, యెషయా గ్రంథం 43కి వచ్చేస్తే అక్కడ ఇంకో మాట చూస్తాం మనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాటను చూస్తాం. చదువుతారా? నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారు. ఏమన్నాడు దేవుడు? నేను సృజించాను. ఎవరిని? మానవులందరినీ ఆయన సృష్టించాడు. ఎందుకంట? ఆయన మహిమ నిమిత్తం. మనము సృష్టించబడింది మన కోసం కాదు, మనం సృష్టించబడింది ఆయన మహిమ కోసం. ఆయన మనం ఎలా మహింపరుస్తామో ఇప్పుడు ఒక విషయం మీకు గుర్తు చేస్తాను. ఇంకో వచ్చిన భాగాన్ని చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం శుక్రవారం ఈ వచనాన్ని చూడడం జరిగింది. 6వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం చదువుతారా? పేజీ నెంబర్ 149వ పేజీ, 6వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. యెషయా గ్రంథకర్త ఏమన్నాడు? ఆయన మహిమ నిమిత్తం మనం సృష్టించబడ్డాం అన్నాడు. పౌలు ఏమంటున్నాడు? మీ దేహము, మన శరీరం
దేవుడు మనకు అనుగ్రహించాడు అంటే మన సృష్టికర్త ఆయన అని మనకు అర్థమవుతుంది. తర్వాత మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. ఆడ పైన జవాబు చెప్పినాడు. ఎందుకు నేను నా సొత్తు కాదు అంటే ఆయన వలన నేను సృష్టించబడ్డా. ఎందుకు నేను నా సొత్తు కాదు అంటే ఆయన కోసం నేను సృష్టించబడ్డా అన్నాడు. అంతేనండి. ఇప్పుడు ఏమన్నాడు అక్కడ? ఆయన వలన మనకు దేహం అనుగ్రహించబడింది అంటే మన సృష్టికర్త ఆయన అని అర్థమైంది. యెషయా చెప్పిన మాటలను బట్టి మనకేం అర్థమవుతుంది? ఆయన వల్లనే కాదు, ఆయన కోసమే మనం సృష్టించబడ్డాం. ఈ రోజుల్లో ఉల్టా చేసేశారు భక్తి జీవితాన్ని. ఎట్లా? ఆయన కోసం నువ్వు కాదు, నీ కోసమే ఆయన అన్నట్టుగా సృష్టించేశారు. నువ్వు ఏం చెప్తే చేస్తాడు. అర్థమవుతుందండి. మన సహోదరులైన చాలా మంది ఇలా నమ్ముతారు. ఏం తెలుసా? దేవుడు మన చేతిలో కీలు బొమ్మ, రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, పిలిచిన వెంటనే పలుకుతాడు, ఇంక వేరే పని లేదు ఆయనకి అన్నట్లుగా భావించారు. దేవుడు యాక్చువల్లీ అలా ఉండడు. దేవుడు అనే అంశాన్ని స్టడీ చేసినప్పుడు దేవుడు ఏమై ఉంటాడు, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటి, ఆయన ఎలా ఆలోచిస్తాడు, ఆయన ఎలా పనిచేస్తాడు అనేది, ఆయన ఇష్టం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అర్థమవుతుందండి. ఇక్కడ ఏమర్థమైంది మనకు? దేవుని వలన మనము సృష్టించబడ్డాం అనే ఒక విషయం అర్థమైంది. దేవుని కోసమే మనం సృష్టించబడ్డాం అని మనకు అర్థమైంది. ఎందుకంట అంటే అక్కడ రీజన్ కూడా చెప్పినాడు. పరిశుద్ధాత్మకు నిలయంగా, పరిశుద్ధాత్మకు ఆలయంగా మనము సృష్టించబడ్డాం. అర్థమవుతుందండి. మీకు సింపుల్గా ఒక మాట చెప్పనా? టీచర్స్ కోసం స్టూడెంట్సా, స్టూడెంట్స్ కోసం టీచర్సా? మనకు జీతం ఇస్తుందే వాళ్ళకి పాఠం నేర్పించడం కోసం. అర్థమవుతుందా? మనల్ని నియమించుకుందే వాళ్ళ కోసం. దేవుడు మనల్ని సృష్టించుకుంది దేనికోసం తెలుసండి? ఆయన కోసం, ఆయన మహిమ కోసం. ఆయనను మనము మహిమపరుస్తామని. అదిగో చల్లపోట ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభు మన దేవుడు వారిద్దరి దగ్గరికి వచ్చి వాళ్ళతో మంచి ఫెలోషిప్ని కలిగి ఉన్నాడు. వాళ్ళకి వేరే పని లేదు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆ జీవవృక్ష ఫలాలను కోసుకొని తింటూ ఆయనతో సహవాసం చేయడం తప్ప వారికి వేరొక పని తెలియదు. పాపం ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో ప్రవేశించిందో అప్పుడు రూటు మారిపోయింది. అర్థమవుతుందండి. మీరు మీ సొత్తు కాదు అంటూ, మరికి నేను ఎవరు సొత్తు అంటే విలువ పెట్టి కొనబడిన వాని సొత్తు. కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏ దేహము అయితే మనకు అనుగ్రహించబడిందో, ఏ దేహం అయితే ఆయన కోసం అనుగ్రహించబడిందో ఆ దేహముతో ఆయనను మనం మహింపరచాలి. ఎలా మహింపరచాలి? సింపుల్. యోహాను సువార్త చెప్పాడు కదా ఈ మాట. ఏం చెప్పాడు? యోహాను సువార్త 4:23-24 చెప్పాడు కదా. చదువుతారా? యోహాను సువార్త 4:23-24 త్వరగా చదవండి. మనకు చాలా విషయాలు నేర్చుకుంటాం. ఎట్లంట? యథార్థంగా ఆరాధించడం అంటే నేను మిమ్మల్ని అడిగినా మీరు చెప్పకపోయిన ఇబ్బందులే. ఎందుకంటే మీరు ఆలోచించడం కోసం నేను అప్పుడప్పుడు ఈ ప్రశ్నలు అడుగుతుంటాను మిమ్మల్ని. ఓకేనా? మీరు వినడం కోసం, మీరు వింటున్నా లేదని తెలుసుకోవడం కోసం అంతే. ఓకే, రైట్. యథార్థంగా ఆరాధించడం అంటే ఏంటి తెలుసండి? గుర్తుపెట్టుకోండి. ఆరాధన రెండు రకాలు. మొదటిది ఏంటంటే గుర్తుపెట్టుకోండి. మీరు ఈ పదాలు డైరెక్ట్గా రాసేసుకోవచ్చు, నోట్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్, నో ప్రాబ్లం. దేవుడు ఏమై ఉన్నాడో గుర్తెరిగి ఆయన మంచితనానికి, ఆయన గొప్పతనానికి తగిన మాటల ద్వారా, మరలా గుర్తు చేయనా? మనం పాటలు పాడుతున్నాం కదా. ఇప్పుడు ఒక పాట పాడాం మనం. ఏంటి ఆ పాట? నీవు చేసిన మేళ్లకు బలహీనులమైన మమ్ము అని ఒక వచనంలో వాడాం. మొదటి వచనంలో నేను ఏ పాటి వాడను, ఏ పాటి దానను అని పాడాం. అవి పదాలు. అంటే మన జీవితంలో ఆయన చేసిన కార్యాలు, మేలులు గుర్తు చేసుకుంటూ వాటన్నిటిని మనం ఏం చేస్తామంటే ఒక చోట కూర్చి దానికి ఒక రాగాన్ని సమకూర్చి పాట పాడడం అంతే. అర్థమవుతుందా? అదే ఆరాధన. దాన్ని మొదటి భాగం అంటారు. మొదటి భాగంలో ఏం చెప్పినాను? ఆరాధనలో మొదటి భాగం ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడో గుర్తించాలి. దేవుడు ఏమై ఉన్నాడో గుర్తించి ఆయన గొప్పతనానికి, ఆయన మంచితనానికి తగిన మాటలు సమకూర్చాలి. అది దైవారాధన. అంతటి తాగిపోలా. మరియు అంటే మీకేమర్థమైంది?
పాటలు పాడితే దేవుణ్ణి ఆరాధించడం కాదు. అదొక భాగం. పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించడం ఆరాధనలో ఒక భాగం. అది మాత్రమే ఆరాధన కాదు. ఎందుకని ఒకసారి ఒక సహోదరుడు పాట పాడుతూ ఉన్నాడు. నేను గొప్ప పాటలు, ఆ పాటలు వాళ్ళు పాడేటప్పుడు నేర్చుకుంటా ఉంటా. ఏమని తెలుసా? సమీపింపరాని తేజస్సులు అనే పాట పాడుతూ ఉన్నాడు. ఆయన పాడుతూ మొదటి వచనంలో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పాటలో మితిలేని నీ ప్రేమ గతిలేని నిన్ను చూచి అన్నాడు. ఇప్పుడు గతిలేనుడు ఎవరు? యేసు ప్రభువు ఈ పైళ్ళ ఏం పాడుతున్నాం కూడా తెలియదు. గతిలేని నిన్ను చూచి అంటున్నాడు, పాడుతున్నాడు. అర్థమవుతున్నాడు? సో అర్థం మారిపోయింది కదా. సో ఆయన ఇంకేం ఫీల్ అవుతాడు? పదాలే అర్థం కానప్పుడు, ఆ భావమే అర్థం కానప్పుడు, ఈ పాట ఏం చెప్తుంది, ఆయన ఏమై ఉన్నాడని చెప్తుంది ఈ పాట అని అర్థం కానప్పుడు ఆయన ఏం ఆరాధించగలడు? దేవుణ్ణి ఆరాధించలేడు. అర్థమవుతుందా? ఎందుకు అలా తప్పిదాలు జరుగుతుంది తెలుసా? చాలా మంది ఏం చేస్తారు తెలుసా? పాట వచ్చు కాబట్టి యూట్యూబ్లో పెట్టేసి నేర్చేసుకొని ఏం చేస్తాం? దబదబాపు చెప్పేస్తాం. రెండవ భాగం ఆరాధన అంటే ఏంటో తెలిస్తే అప్పుడు మొదటి భాగం న్యాయం జరుగుతుంది. ఏంటి రెండవ భాగం ఏంటి తెలుసా? విధేయతను క్రియల ద్వారా, విధేయతను క్రియల ద్వారా గౌరవ ఘనతలు చెల్లించడమే నిజమైన దైవారాధన. యథార్థంగా ఆరాధించడం అన్నాడు కదా ఆయన. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం అన్నాడు కదా మాట. యథార్థంగా ఆరాధించడం అంటే ఏంటి? మరలా చెప్తున్నా చూడండి. దేవుడు ఏమై ఉన్నాడో గుర్తించి ఆయన గొప్పతనానికి, ఆయన మంచితనానికి తగిన 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 మాటల ద్వారా మరియు విధేయతను క్రియల ద్వారా. మనం బస్సులో వెళ్తున్నప్పుడు కూడా దేవుని ఆరాధించవచ్చు. ఎలా? టికెట్ ఇచ్చి. టికెట్ ఎగ్గొట్టు కాదు. కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు కూడా దేవుని ఆరాధించవచ్చు. ఎలా? తగిన వెల చెల్లించి వస్తువులు కొనుక్కోవడం ద్వారా, బొట్లో 4 వంకాయలు వేసుకోవడం ద్వారా కాదు. అర్థమవుతుందా? మనం వీధిలో కూడా దేవుని ఆరాధించవచ్చు. ఎలా తెలుసా? క్రమశిక్షణను పాటించడం ద్వారా. నోరుంది కదా ఇష్టానుసారంగా మాట్లాడేయడం, చెడ్డ మాటలు మాట్లాడడం, కొండలు చెప్పడం, బూతులు మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం, చాడీలు చెప్పడం, ఇలా చేయకుండా ఏం చేసి తెలుసా? దేవునిని ఆరాధించవచ్చు. అదే విధేయత క్రియల ద్వారా. నెక్స్ట్ ఏమంటే తెలుసా? గౌరవ ఘనతలు చెల్లించడమే నిజమైన దైవ ఆరాధన. ఇది ఒక పాయింటే. దేవునిని మహిమపరచడంలో దేవునిని ఇలా జీవించి ఆరాధించడం ద్వారా దేవుణ్ణి మహిమపరచవచ్చు. ఏం చెప్పినా జీవించి ఆరాధించడం. ఇప్పుడు ఆ సేవకుడు చెప్పాడు ఒక సాక్ష్యం, మీకు గుర్తుంది? ఇప్పుడే కదా నేను చెప్పినా. ఆ సేవకుడు ఏం చెప్పాడు తెలుసా? నా జీవితమంతా సంఘములోనే అనే ఒక్క మాటతో ముగించినాడు. నేను పుట్టింది, పెరిగింది, యేసుక్రీస్తుని తెలుసుకుంది, వివాహం జరిగింది, పిల్లల్ని చర్చిలో పెంచింది, చివరికి నేను ప్రభునందు నిద్రించింది కూడా చర్చిలోనే. అంటే ఆయన జీవితానికి ఒక పేరు పెట్టొచ్చు అనిపించింది నాకు. ఏ పేరు తెలుసా అండి? సంఘ జీవితం. దేవునికి మహిమ కలుగును గాక. ఏ జీవితం తెలుసా అండి? సంఘ జీవితం. మీకు తెలుసా అండి? పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో మీతో చెప్తున్న మాటను తెలుసా? చాలా మందికి సంఘం సొంతది కాదు. సొంతది అంటే ఆస్తి కాదండి. మనిళ్ళు వాకిలి ఈ ఒళ్ళే మనతో రాదు. మనం సంపాదించిందే మనతో రాదు. ఇది మనతేమొస్తుంది? ఇది కాదు ఆస్తి అంటే. సంఘాన్ని ఆస్తిగా అంటే ఇదిగో వీళ్ళే నా వాళ్ళు, వీళ్ళే నా బంధువులు, వీళ్ళే నా కుటుంబీకులు అని భావించే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. వీళ్ళే నా జీవితానికి ప్రాముఖ్యం అని భావించేవాళ్ళు, వీళ్ళని ముందు పెట్టుకొని ఇంట్లో కార్యాలు చేసేవాళ్ళు చాలా తక్కువ అండి. అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. చాలా సంతోషం, మీరు బాగా రియాక్ట్ అవుతున్నారు, స్పందిస్తున్నారు. వీళ్ళు నా కుటుంబ సభ్యులు. రెండో పాయింట్లో దేవుడు చెప్తాడు ఈ విషయాలన్నీ కూడా. ఒకే విషయం గుర్తు చేసిన, దేవుడు ఎలా మహిమపరచబడతాడు అంటే జీవితము ద్వారా ఆరాధించడాన్ని బట్టి, పాట ద్వారా కాదు. అదొక భాగం, పాడతాం. జీవితము ద్వారా ఆరాధించడాన్ని బట్టి. మీకు తెలుసా అండి, నువ్వు దాన్ని అనుభవపూర్వకంగా గుర్తించి దేన్ని, పాటని నీ క్రియల్లో కనపరుస్తూ దేవుణ్ణి ఆరాధిస్తే
ఎంతో మంది హృదయాలు కదిలించబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు సెలెక్ట్ చేసుకునే పాట కూడా చాలా ప్రభావవంతమైన పాటను సెలెక్ట్ చేసుకుంటావు. ఏ పాటను పడితే ఆ పాటను సెలెక్ట్ చేసుకుని దేవుణ్ణి ఆరాధించవు. ఎందుకు తెలుసండి? ఆయన ఏమై ఉన్నాడని ఈ పాట చెప్తుంది అని చూస్తావు ఫస్ట్. మా ఇంట్లో మా ఒక ఆమె ఉంది కదా, మా పాస్టర్ అమ్మ, పాటలు పెడతారు పొద్దున్నే టీవీలో. ఈ పాట దేవుడి గురించి ఏం చెప్తుంది చెప్పు అంట. బా, అడగకపోతే ఎట్లా? వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు తిక్కగా గుడ్లేసుకొని తిక్క అలంకరించుకొని వాళ్ళు ఏం చేస్తారు? ఏటి పడితే అట్లా బాడుతుంటాడు, కొండలో బాతుంటాడు, నీళ్ళలో దూకుతుంటాడు, బండిలో బాతుంటాడు. ఏంది అన్నీ? సరే, నీళ్ళలో దూకినాడు, కొండకి దూకినాడు, బండిలో పోయి పడ్డాడు, తర్వాత విషయం. ఆయన ఏం చెప్తున్నాడు ఆ పాట ద్వారా ముందే చూడొచ్చు కదా అంట. నేను బా ఆడుతుంది. మళ్ళీ ఆ పాటను నువ్వు నేర్చుకుని చర్చిలో పాడుతావు. చాలా మంది విని పాటలో పాడినట్టు అది పాడతా ప్రయత్నం చేస్తాను. నువ్వు ఏ పాట పాడుతావు సెలెక్ట్ చేసుకోవటం. నువ్వు ఈ కాలంలో పుట్టాల్సినోడు కాదు అంటుంది. మళ్ళీ నేను ఈ కాలం మనిషినే. నేనేమో క్రీస్తు పూర్వానికి సంబంధించిన మనిషిని కాదు, ఈ కాలం మనిషినే. ఎందుకు తెలుసా? వాక్యం అలా తయారు చేసినంటే నేను కూడా అలా పాడిన వ్యక్తినే. ఆరాధన అంటే ఏంటో, ఇప్పుడు మనం పాట పాడతాం. ఎందుకు పాడతాం? ఆయన్ని మహింపరచడం కోసం. ఆయన ఏమైనాడు తెలిస్తే కదా ఆయన మహింపరచు. వెరీ గుడ్ నైనా, మంచి పదాలు వాడిను అని అనుకోవాలి. ఆయన ఏమంటున్నావు నా గురించి నువ్వు అనుకుంటాడు. ఆయన నీకేం అర్థమైంది నా గురించి అంటాడు ఆయన. మనం ఏ పాటలు పాడుతున్నాం అనేది చాలా ముఖ్యం. అర్థమవుతుందా? రైట్. దీంతో ఆగిపోతే మనకు టైం సరిపోదు కాబట్టి రెండో విషయంలోకి వెళ్దాం. దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు మనందరిని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టినాడు. ఒక చిన్న మాట అడగనా? ఏ చర్చికి వెళ్ళినా పాటలు పాడేవాళ్ళ కంటే పాటలు పాడేవాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుకంట? నువ్వే చెప్పాలి సమాధానం. నాకు రాదు. చిన్నప్పుడు అందరం వచ్చిందిగా గుడ్లేసుకోవడం, బడికి పోవడం, ఒకవేళ పొలం పనికి వెళ్తే నారెత్తకపోవడం. చిన్నప్పుడు రాళ్ళు నేర్చుకున్నావు, మరి ఇదేమి నేర్చుకోవడానికి? బడికి పోవడం అవసరం, అన్నం తినడం అవసరం, బట్టలు వేసుకోవడం అవసరం, పనికి వెళ్ళి కూలి సంపాదించడం అవసరం, మరి ఆరాధించడం అవసరం లేదా? మరి బడికి వెళ్ళడం, అన్నం తినడం, బట్టలు వేసుకోవడం, డబ్బులు సంపాదించడం ఈ లోకంలో నువ్వు బ్రతుకున్నంత వరకే. కానీ నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే ఈ శరీరం మందు అక్కడికి చేరుకుంటావు. నాకు రాదని చెప్పి సమర్థించేసుకోవద్దు. ఇంకో మాట చెప్పనా? నేను చాలా స్థలాలు ఈ మాట వాడినా. ఏం తెలుసా? ఇట్స్ ఎ ట్రైనింగ్ సెంటర్ అని వాడినా. ఏది? సంఘం అనేది నిన్ను పరలోక రాజ్యానికి నడిపించడానికి దేవుడు పెట్టిన తర్ఫీదు కార్యాలయం, ట్రైనింగ్ సెంటర్ అని చాలాసార్లు చెప్పిన. ఇంకో మాట చెప్పనండి, పరలోకంలో ఏముంటుంది తెలుసా? ప్రార్థన ఉండదు. ఎందుకు? ఆయనే ముందుంటే ఇంకెందుకు ఆయన చెప్పాలా? ఆయనే ముందున్నాడు, ప్రార్థన చేయబడి అక్కడ. ఇంకోటి, పరలోకంలో ఏముంటుంది తెలుసా? వాక్యం ఉండదు. ఎందుకు తెలుసా? వాక్యం స్టడీ చేసి ఆయన ఏమైనా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఆయన ముందున్నాడు, వాక్యం ఉండదు. మరి పరలోకంలో ఏముంటుంది? ఆరాధన ఒక్కటే ఉంటుంది. ఓకే, వండర్ఫుల్, అంగీకరించినారు, సంతోషం. ఎంతకాలం ఆరాధించాలా? యుగ యుగాలు. అవునా? ఇప్పుడు ఒక పాట ఎంత సమయం ఉంటుంది? మహా అయితే ఒక 5 నిమిషాలు. ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉంటే ఒక 7 నిమిషాలు వేసుకో, మ్యూజిక్ లేకపోతే. 7 నిమిషాలే పాట రాదంటే యుగ యుగాలు ఎలా ఆరాధిస్తావు దేవుణ్ణి? నీకు ఇక్కడ ఏమంటారు, నువ్వు ఇక్కడ కుదరవు అంటాడు. ఎందుకు? ఒక పాటే చేత కాకపోతే కోటాను కోట్ల పాటలు ఎట్లా పాడతావు? ఇక్కడ పాడేవాళ్ళకి అవకాశం ఉందన్నాడు, ఒక పరిస్థితి ఏంటి? కాబట్టి అవన్నీ నీ జీవితానికి అవసరం భావించినావు. ఇది నీ జీవితానికి అత్యవసరం. అవన్నీ నిన్ను ఈ లోకంలో నిన్ను బ్రతికిస్తాయేమో, ఈ ఆరాధన అనేది నిన్ను అక్కడ నిలబెడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి మహింపరచడం అలవాటు చేసుకుందాం, నేర్చుకుందాం. అవసరమని గుర్తిస్తే ఖచ్చితంగా చేస్తున్నాడే, అంతే. అవసరమని గుర్తిస్తే ఖచ్చితంగా ఎవరు చెప్పకపోయినా, మేము ఇంట్లో పడి చెప్పకపోయినా ఖచ్చితంగా చేస్తారు. నీకు అవసరం అని గుర్తించు. ఎందుకు తెలుసా? సంఘాన్ని దేవుడు ప్రారంభించింది దేవుణ్ణి మహింపరచడం కోసం. అంటే నిన్ను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంది దేనికోసం తెలుసా? నువ్వు నేను కలిసి ఆయనని ఆరాధిస్తామని. ఓకేనండి? మొదటిది. రెండో
రెండోదేంటి? విశ్వాసులను సంస్కరించడం, సరిచేయడం కోసం. ఓకేనండి, రైట్. మొదటి నేను ఇక్కడ విశ్వాసుల గురించి నేను చాలాసార్లు ఈ మాట మీకు గుర్తు చేసిన, నేను మరలా మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. సంఘం అంటే ఒక వ్యక్తి కాదు, సంఘం అంటే సమూహం. మనం ఫస్ట్ మెసేజ్ చూసినాం కదా, సంఘం అంటే అనేక మంది, ఒక్కరే కాదు. మీరు ఎప్పుడైనా ఆలోచించినారా? నేటి అంత్య దినాల్లో చాలా మంది వీటికి అలవాటైపోతున్నారు, అడిక్ట్ అయిపోతున్నారు, బానిసలు అయిపోతున్నారు. దేనికి తెలుసా? చర్చికి వెళ్ళాలన్నా, చర్చిలోనే ప్రార్థన చేసుకోవాలన్నా, చర్చిలోనే పాటలు పాడాలన్నా, చర్చిలోనే వాక్యం వినాలన్నా, చర్చిలోనే బైబిల్ చదువుకోవాలన్నా, ఇంటికాడ ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎండా, ఇంటికాడ పాడుకుంటే దేవుడు అంగీకరించడా, ఇంటికాడ వాక్యం చదువుకుంటే దేవుడు మాట్లాడ్డా, చర్చి దాకా పోవాలన్నా, నేను ఇంటికాడ చేసుకుంటా అని చెప్పి వాళ్ళు చర్చస్ ఉన్నట్లే. ఇంకో మాట చెప్పనా, అక్కడ చర్చిలో వాక్యం చదువుకోండి, వాక్యం వినాలి కదా అంటే ఏం టీవీ పెట్టుకుంటే రావట్లే? ఎంతో మంది సేవకుల వాక్యాలు వస్తున్నాయి. అర్థమైందండి మీకు? పాపం అమాయక క్రైస్తవ ప్రజలు ఇలా భ్రమపడి మోసపోతా ఉన్నారు. ఇంకో మాట చెప్పనా, ఇక్కడ నేను ఒక 21 పాయింట్లు చెప్తా. నేను రెఫరెన్స్లు చెప్తాను కానీ చదివించలేను. 21 రెఫరెన్స్లు ఉంటాయి కాబట్టి రెండో పాయింట్లోనే టక్క నోట్ చేసుకోండి. రోమాపత్రిక స్టార్టింగ్ నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక వరకు వస్తాయి, అన్ని రెఫరెన్స్లు వస్తాయి, 21 రెఫరెన్స్లు వస్తాయి. నేను చదివించలేను కదా, అందుకని టక్క నోట్ చేసుకోండి. నేను అర్థం చెప్తూ వస్తా, ఓకేనా? ఇన్ని స్థానిక సంఘ సహవాసములోనే సాధ్యమవుతాయి, కానీ ఇంట్లో టీవీ ముందు కూర్చుంటే, బైబిల్ ముందు కూర్చుంటే, ఇంట్లో ఒంటరిగా పాడుకుంటే సాధ్యం కావు. ఈ సింపుల్ ప్రశ్న మీకు జవాబు అర్థమైపోద్ది. ఇంట్లో ప్రార్థన చేసుకోవడం దేవుడికి తెలియదా? ప్రార్థన చేసుకోమని చెప్పింది ఆయనే. ఇంట్లో పాడుకోమని చెప్పడం దేవునికి తెలియదా? పాడమని చెప్పింది ఆయనే. కుటుంబ ప్రార్థన పెట్టుకోండి, కుటుంబం అంతా కలిసి దేవుని ఆరాధించమని చెప్పింది ఆయనే. మరి సంఘాన్ని స్థాపించింది కూడా ఎవరు? ఇంట్లో ప్రార్థన చేసుకునే బదులు సంఘం కిందకి రావాలా? ఎందుకు పెట్టినాడు ఆయన? సంఘంగా కూడుకున్నట మీరు మానొద్దు అని ఎబ్రీ పత్రికలో చెప్పినాడు. ఆ దినము సమీపించట కొలది మరి ఎక్కువగా చేయండి, ఆదివారానికి మాత్రమే పరిమితం కాబాకండి, సోమవారం శనివారం వరకు ఇంకా ప్రార్థన పెట్టుకోండి అని అర్థం. మరి ఎందుకు అట్లా చేసినాడు దేవుడు? ఈ 21 పాయింట్ల అర్థం మనం చూస్తే సంఘము ఎంత గొప్పదా, సంఘము నా జీవితానికి, నా కుటుంబానికి ఎంత అవసరమా అని తెలుస్తుంది. స్టార్ట్ చేద్దామా? రైట్. రోమపత్రిక రాసుకుని త్వరగా నేను చెప్పేస్తాను. రోమపత్రిక 12వ అధ్యాయం 10వ వచనం, 12:10. ఆ వచనం ఏమిటో తెలుసా? ఒకరిని ఒకరు ప్రేమించండి అని ఉంటుంది. టీవీ మనల్ని ప్రేమించదు. ప్రేమిస్తుందండి? ఓకేనండి. ఒకరిని ఒకరు ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. మనం ఒక వాక్యం చదువుతాం కదా, మార్కు సువార్త. ఈ వాక్యం చదవండిలే. మార్కు సువార్త 12వ అధ్యాయం 30-31. మార్కు సువార్త 12వ అధ్యాయం 30-31 చదవండి. నీవు పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను, అండర్లైన్ చేసుకోండి ఈ మాటలు, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనేది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పేది రెండవది. ఒక్క చిన్న ప్రశ్న ఆలోచన చేయండి. పైన ఏమన్నాడు? నీ ప్రభుని ఆరాధించు, నీ ప్రభుని ప్రేమించు అన్నాడు. కిందేమన్నాడు? నీ పొరుగువారిని కూడా ప్రేమించు అన్నాడు. రెండు కలిపి ఒకేసారి చెప్పాడు. వేరు మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో నేను ఈ ప్రభుని ఆరాధించని చెప్పి, ఎడో యోహాను సువార్త 4వ అధ్యాయంలో నీ పొరుగువారిని ప్రేమించని చెప్పొచ్చు కదా. వచనం కూడా గ్యాప్ లేదు, వెంటనే చెప్పాడు. ఏమన్నాడు? నీ ప్రభుని ప్రేమించు, నీ ప్రభుని ఆరాధించు. ఎలా ఆరాధించాలో చెప్పాడు ఆ పదాలు అక్కడ. తర్వాత వెంటనే ఏమన్నాడు? నీ పొరుగు వారిని కూడా ప్రేమించు. బిల్లీ గ్రహం అనే సేవకుడు రాసిన ఒక పుస్తకం ఉంది, ఆనంద జీవిత రహస్యం. ధన్యతల గురించి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్న ధన్యతల గురించి రాస్తూ ఆయన ఏమంటాడు తెలుసా? ప్రేమ గురించి చెప్తూ ఆయన ఏమంటాడంటే, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం, చాలా ఇష్టం అని చెప్తారు. ఎంత ఇష్టం అని అయితే చెప్పలేం, చెప్పొచ్చు అంటాడు. దేవుడు అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా అని నువ్వు తెలుసుకోవాలంటే అని అంటూ, నీ పక్క వారిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో తెలుసుకుంటే నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో తెలిసిపోద్ది అంటాడు. అంతే. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం అనుకోండి, మా అమ్మ మాట నేను జవదాట్లేను, కుదరదు, నా వల్ల కాదు.
అంత ఇష్టం కాబట్టి. అంటే ఏమర్థమైంది మీకు? మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను మా అమ్మ మాట వింటా. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, ప్రేమించమని చెప్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. సో దేవుడు నన్ను ప్రేమించమని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ప్రేమించాల్సిందే. ప్రేమించకపోతే పాపం చేసినట్లు. ఇప్పుడు ఏమన్నాడు? నువ్వు నన్ను ప్రేమించిన ప్రకారం, నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్న ప్రకారం, నేను నిన్ను ఎలా ప్రేమించానో ఆ ప్రకారం నీ పక్కోళ్ళను కూడా చెప్పరా? కుదరదని చెప్పడం లేదా? చెప్పడానికి బాగుంటుంది భాస్కర్ గారు అంటారా? మరి దేవుడు చెప్పలేదా? గుడ్ ఫ్రైడే రోజు మీరు చెప్తారు ఈ మాట, తండ్రి వీరేమి చేయిస్తున్నారు వీరు ఎరుగనుగాక. మరి సాధ్యమైంది కదా ఆయనకి. ఎప్పుడు సాధ్యమైంది? దేవుడికి ఉన్నప్పుడు సాధ్యమైందా? శరీరంతో ఉన్నప్పుడు సాధ్యమైంది, మనిషిలాగే ఉన్నప్పుడు సాధ్యమైంది, మనలాగే ఉన్నప్పుడు సాధ్యమైంది. మరి ఆయనకి సాధ్యం కాదు. ఇంకొకటి, ఆదిమ సంఘానికి సాధ్యం కాలేదా? సాధ్యమైంది. అపోస్తలులకు సాధ్యం కాలేదా? మరి మద్రాసుకు వచ్చిన ఒక ఆయన చనిపోయాడు కదా, ఆయనకి ఎలా సాధ్యమైంది? ఆయన కూడా మనిషే, మనలాంటివాడే. మొదటి విషయం, ఇంత డిస్కస్ చేయడానికి టైం సరిపోదు, మీరు అర్థం చేసేసుకోండి మిగతా విషయాలు, ఓకేనా? మొదటిది ఏం తెలుసా? సంఘము సంస్కరించబడాలి. దేంట్లో? ఒకరిని ఒకరు ప్రేమించుకోవడంలో. ఇంట్లో ఉంటే సాధ్యం కాదు. ఒకరిని ఒకరు, నీలో చెప్పలేనంత ఎంత ప్రేమ ఉంది, ఆ ప్రేమ పొందుకోవడానికి ఎదుటి వ్యక్తి లేకపోతే ఎట్లా? బై ది వే, ఇంకొక విషయం గుర్తు చేస్తాను మీకు. సంఘములో ఇప్పుడు నేను చెప్తున్న 21 విషయాలు ఇంటికి కూడా వర్తిస్తాయి. సేమ్ 21 విషయాలు డైరెక్ట్గా మీరు మీ కుటుంబానికి అప్లై చేసుకోవచ్చు. సంఘము గురించి చెప్తూనే కుటుంబం గురించి చెప్పినాడు, ఓకేనా? మొట్టమొదటి ఏం చెప్తున్నాడు? ఒకరిని ఒకరు ప్రేమించండి. నెంబర్ 2, 12:10లోనే, రోమా 12:10లోనే, ఒకరిని ఒకరు గణపరుచుకోండి. గణపరచండి. గణపరచడం అంటే ఏంటి? యోగ్యులుగా ఎంచడం. అమ్మా నువ్వు చాలా బాగా పాట పాడినావు అంటే, బ్రదర్ నాకంటే మీరే బాగా పాడగలరు. వాస్తవానికి ఈ బ్రదర్ పాట సరిగా పాడకపోయినా ఆ సిస్టర్ ఏమన్నా తెలుసా? మీరే నాకంటే ఎక్కువ పాడగలరు. మీరు ఎంత ప్రార్థన పర్రాలు తెలుసా? నాకంటే మీరే ప్రార్థనా పర్రాలు. మీరు ఎంత బాగా వాక్యం చదువుతారో తెలుసా? నాకంటే మీరు వాక్యం బాగా చదవగలరు అని దాని అర్థం. ఇక్కడ చర్చిల్లో సమస్య ఏంటి? నా పేరు చెప్పాలి, నేను ఎవరి పేరు చెప్పను. నన్ను పట్టించుకోవాలి, నేను ఎవరిని పట్టించుకోను. నన్ను గుర్తించాలి, నేను ఎవరిని గుర్తించను. అది సమస్య. అందుకనే సంఘంలో చీలికలు వస్తాయి. మనిషికి స్వతహాగా పొగిడించుకోవాలని ఆశ ఉంటుంది. పొగడాల్సింది ఎవరిని అని ఆ వ్యక్తి తెలుసుకుంటే తెలుసా? యేసయ్యని. రక్షణ సిద్ధాంతములో ఈ విషయాలు అర్థమైతే సమస్త మహిమ ఘనత ప్రభావములు నన్ను బట్టి కాదు, నాకు కాదు, ఆయనకి అని భావిస్తారు. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఈ తోటి వారిని దేవుడు నా కోసం పెట్టినాడు. ఇంకా చెప్తే చాలా విషయాలు. మరి వీళ్ళు నాకంటే యోగ్యులు అని ఎంచుకోవడం, ఒకరిని ఒకరు గణపరుచుకోవడం అంటే, నువ్వు ఒకరిని ఒకరు గణపరిస్తే దేవుణ్ణి గణపరుస్తున్నావు అని అర్థం. ఒకరిని ఒకరు ప్రేమించుకుంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని అర్థం. చాలా సందర్భాల్లో ఏమంటారు తెలుసా? నాకు కూడా అప్పుడప్పుడు అనిపించిందిలే. ఏం తెలుసా? ఈమె నీకుండా ఇంకెవరిని ఇచ్చింటే బాగుండదు నాకు అనుకున్నాను చాలాసార్లు. భార్యగా మీకు అనిపించింది చాలాసార్లు. ఇప్పుడు చెప్పట్లేదు కానీ మీ మనసులో కూడా గుర్తుంటాయి. అలా ఆయన చేసుకుంటే ఆమె చేసుకుంటే బాగుంటుంది కదా. అంటే దేవుడు తప్పు చేసినాడు, అదే కదా అర్థం. తప్పు చేస్తాడా? ఈ చేయలేక అందుకని అనర్హుడు అని భావిస్తాం మనం. నెంబర్ 2 అయిపోయిందా? ఒకరిని ఒకరు కనపరుచుకోండి. మూడోది, రోమాపత్రిక 12:16లో, 12వ అధ్యాయం 16లో, ఒకరితో ఒకరు సామరస్యంగా జీవించండి. కాంప్రమైజ్ అవ్వండి. ఈ లోకము ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోతుందంటే, డోంట్ కాంప్రమైజ్, తగ్గబాటు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? తగ్గు అని చెప్తుంది. క్రైస్తవ జీవితం, భక్తి జీవితం అంతా దేంట్లో తెలుసండి? తగ్గింపులోనే ఉంది. ఒకరితో ఒకరు సామరస్యంగా జీవించండి అని చెప్పారు. నేను ఎంత బలహీనున్నో తెలుసుకున్న వ్యక్తి ఎదుటివాని యొక్క బలహీనతలు ఎత్తి చూపరు. నాలో ఏ లోపం లేదు, నేను పర్ఫెక్ట్ అని అనుకున్న వ్యక్తి ఎదుటి వాళ్ళందరూ చెడ్డ కనిపిస్తారు. నాలో కూడా లోపాలు ఉన్నాయి అని అర్థం చేసుకున్న వ్యక్తి ఎదుటి వాళ్ళని
తప్పుపట్టరు, వాళ్ళతో సామరస్యంగా కొనసాగుతారు. మరి వాళ్ళు బలహీనతలున్నా వాళ్ళతో సహవాసం ఎలా చేయమంటారు అంటే, బలహీనతలు ఉన్నప్పుడు ఏం చేయాలో నెక్స్ట్ విషయాలు మనకు తెలుస్తాయి. అర్థమవుతుందా? రైట్, అది మూడో సంగతి కదా. నాలుగవది 15:7 రోమపత్రిక 15వ అధ్యాయం 7వ వచనంలో ఏం తెలుసా? ఒకరిని ఒకరు స్వాగతించండి, వెల్కమ్ చెప్పండి, స్వాగతించండి అని అర్థం. ఒకరిని ఒకరు స్వాగతించండి. మనం కొంతమందితో మాట్లాడతాం చర్చికి వెళ్ళే వాళ్ళతో. ఎవరితో? హైట్ కాదు, స్టేటస్. కానీ వాక్యం ఏం చెప్తుంది? అందరినీ మీరేం చేయాలి తెలుసా? సమానంగా చూడాలి, వెల్కమ్ చెప్పాలి, స్వాగతించాలి. పేతురు, యోహాన్లు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు చేసిన పనేదే. ఒక భిక్షమెత్తుకునే వ్యక్తి గేట్ దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆయన భిక్షం అడిగాడు. అప్పటికి చాలా మంది యెరూషలేము దేవాలయంలోకి సంవత్సరాల తరబడి వెళ్తున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా నువ్వు కూడా మాతో పాటు చర్చిలోకి రా అని అడగల. కానీ వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా? వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నామని చెప్పి ఆయన లేపి చర్చిలోకి తీసుకొచ్చారు. చర్చిలోకి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? అరే, వీడు గేట్ కాడ ఉన్నాడు కదా, అదే గుర్తింపు. మళ్ళీ ఈమె జీవితం అలాంటిది కదా, ఈయన జీవితం అలాంటిది కదా. ఎప్పుడు? గతములో. ఇప్పుడు వాళ్ళు మారి ప్రభుని నమ్ముకున్నారు, యేసు దగ్గరికి వచ్చేసినారు. వచ్చేసినా కానీ మనం గతాన్ని గుర్తు చేసుకుంటాం? చేయకూడదు అట్లా. దేవుడే గుర్తు చేసుకోవట్లే, మనమెవరం గుర్తు చేసుకోవడానికి? దేవుడు వారిని అంగీకరించాడు. సమరయ స్త్రీని అంగీకరించాడు, వ్యభిచారం చేసిన స్త్రీని అంగీకరించాడు, అమ్మా అని పిలిచినాడు. మనమెవరం అలా అనడానికి? సో ఈ లేకపోవడమే, మనం పర్ఫెక్ట్ అనుకోవడమే, నాలో ఏ పాపం, ఏ లోపం, ఏ దోషం లేదు అనుకోవడమే. ఇలా అనేక మంది దేవుని దగ్గరికి రాకపోవడానికి ఈ బలహీనతలే కారణం. అందుకనే ప్రభు అన్నాడు, ఏంటి తెలుసా అండి? పరలోక తాళపు చెవులు నీకు ఇవ్వబడ్డాయి అని. ఎందుకంటే తెలుసా? నీకంటే ఎవరు తెలుసా? సంఘానికి. నువ్వు లోపలికి వెల్కమ్ చెప్పాలి. ఎట్లా? నువ్వు అలో చేస్తే ఎలా అలో చేయడం? ఇదిగో ఇలా పట్టించుకొని స్వాగతించి, నాకు మాత్రమే కాదు దేవుడు నీకు కూడా, ఇదిగో ఒక్క పాటే ఉందా పాడడానికి, ఇద్దరం కలిసి పాడదాం కానీ అనాలి. లేకపోతే నువ్వు పాడు, నీతో పాటు కలిసి నేను పాడతా అనాలా. నాకు పాట ఇలా వెళ్ళిపోతే చర్చలు అనకూడదు. లేదండి, నేను చెప్తున్నవి ఉన్నాయి. నేను బండి వేసుకుని ప్రార్థనకు వచ్చినప్పుడు ఎంతమంది సహోదరులు నాకు ఎదురు పడతారు తెలుసా? వాళ్ళ ఊర్లలో ఉన్న చర్చెస్తో సంబంధాలు తెంచేసుకొని ఎక్కడికి పోతున్నారో తెలియదు. ఆడన్నా పర్మనెంట్గా ఉంటారంటే ఆడ కూడా ఉంటారు 4 రోజులే, ఇంకెక్కడ తిరుగుతారో తెలియదు. ఏమైపోతుంది సార్ భక్తి జీవితం? ఇవి తెలియక వెల్కమ్ చెప్పడం, ఏ స్థితిలో ఉన్న వ్యక్తినైనా ఆహ్వానించడం, ఒకరిని ఒకరు స్వాగతించడం. తర్వాత 15:14 త్వరగా ముందుకెళ్దాం. 15:14 అంటే రోమపత్రికే. రోమపత్రిక 15:14 ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోండి. ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోండి. ఇంట్లో భార్య భర్తకు, తల్లిదండ్రులు బిడ్డలకు బుద్ధి చెప్పుకోవాలి. అలాగే సంఘములో ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోవాలి. ఎందుకు? మన జీవితంలో పాపం ఉంది కాబట్టి, పాపము ద్వారా చాలా లోపాలు మన జీవితంలోకి వచ్చేసినాయి కాబట్టి. మీకు తెలుసా, మార్క్స్ వార్త నేను కొంతకాలం అయిన తర్వాత చెప్తాను, కొంత సమయం అయిన తర్వాత చెప్తాను. నేను ఆ దాంట్లో చెప్తాం, మన కళ్ళు పాపంతో నింపబడిపోయినాయి, మన చెవులు పాపంతో నింపబడిపోయినాయి, మన నోరు పాపంతో నింపబడిపోయింది, మన క్రియలు యావత్తు జీవితం పాపంతో నింపబడిపోయింది. కాబట్టి ఒకరిని ఒకరు సరి చేసుకోవడం కోసం ఎట్లా తెలుసా? లోకంలో కాదో బ్రదర్, ఇది కొద్దిగా దేవుణ్ణి బాధపరిచే విషయంలాగా ఉంది కదా. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, ఇలా మాట్లాడకూడదు కదా. మనం దేవుని బిడ్డలం కదా. ఒకప్పుడు మన పాపంలో జీవించడం ఎంత నష్టపోయినావు నీకు అర్థమైంది కదా. మరి యేసయ్య ప్రేమను గుర్తించిన తర్వాత కూడా మరి ఇలా ప్రవర్తించడం, ఇలా అనుకోవడం, ఇలా దూరం అయిపోవడం, కుటుంబంలో ఇలా సమస్య తెచ్చుకోవడం బాలేనట్టుంది. ఒకసారి నువ్వు ఆలోచించు, ఒకసారి నీ లోపాన్ని గుర్తించు. ఇట్లా అలా ఒకరికి ఒకరు ఏం చేసుకోవాలి తెలుసా? బుద్ధి చెప్పుకోవాలి. టీవీ మనకు బుద్ధి చెప్పదు,
పర్సనల్, వ్యక్తిగతంగా మనం ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోలేం. ఎప్పటికీ మనం సమర్థించుకుంటాం తప్ప మన లోపాలు మనకెప్పటికీ కనిపించవు. అందుకనే దేవుడు సహోదరులను మనతో పాటు పెట్టినాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బ్రదర్, ఇప్పటికే నువ్వు చాలా చేంజ్ అయినావు, ఇప్పటికే నువ్వు చాలా నేర్చుకున్నావు, ఇది ఒక్కటి నేర్చుకుంటే ఎంత బాగా తయారవుతుందో తెలుసా నువ్వు అని మనల్ని ఎంకరేజ్ చేస్తాం. అది బుద్ధి చెప్పుకోవడం అంటే. ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోవడం అంటే. సమస్య ఏంటి? నువ్వెవరు నాకు చెప్పడానికి? నీకేం అధికారం? నన్ను అధికారం ఉంది. మీకు తెలుసా? సంఘము అకౌంటబిలిటీ కోసం నియమించబడింది, జవాబుదారీతనం కోసం నియమించబడింది. జవాబుదారీతనం అని తెలుసా? నిన్ను ప్రశ్నించే అధికారం నువ్వే ఇవ్వడం, నిన్ను అడిగే అధికారం నువ్వే ఇవ్వడం, నీ లోపాన్ని ఎత్తు చూపే అధికారం నువ్వే ఇవ్వడం. డాక్టర్ గారు చేసిన పనేదే. మనకు బాగా తెలియదు, ఆయన గుర్తిస్తాడు. కొన్ని టెస్టులు చేసి గుర్తించిన తర్వాత నిర్మోహమాటంగానే మనకు చెప్పాలి. చెప్పిన తర్వాత బాధ కలిగిన మనకి మేలు చేస్తున్నాడు ఆయన. మనల్ని అవమానపరచట్లేదు, అగౌరవపరచట్లేదు, నిందించట్లేదు, బాధ పెట్టట్లేదు, మన విలువ తీసేయట్లేదు, మనకి మేలు చేస్తున్నాడు. మనం బాగుపడాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. మన పక్కన కూడా అంతే సార్. ఒకరికి ఒకరు ఏం చేయాలి తెలుసా? బుద్ధి చెప్పుకోవడం కోసం దేవుడు సంఘాన్ని స్టార్ట్ చేసినాడు. ఆ సంఘంలో నువ్వు, నీ కుటుంబం ఉండడం నీకు చాలా అవసరం. ప్రేమతో నిన్ను సరిచేసే ప్రయత్నం చేసినప్పుడు నువ్వు విభేదించి సంఘంతో సంబంధాలు తెంచేసుకుని వెళ్ళిపోతే ఇంకెవరు బాగు చేస్తారు నిన్ను? ఎన్నైనాయండి? 5. నెంబర్ 6. ఇక్కడతో రోమపత్రిక అయిపోయింది. కొంచెం రాసిన మొదటి పత్రికలు చెప్పినాడు, ప్రతి పత్రికలో చెప్పినాడు ఒకరి కొరకు ఒకరు అనే విషయం. 12:25 మొదటి కొరింథీ 12:25 ఏమంటే తెలుసా? ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ వహించండి అన్నాడు. కేర్ తీసుకోండి అన్నాడు. పట్టించుకోండి అని అర్థం. పట్టించుకోబాకండి అట్లా రోజుల్లో తెలుసా? ఒకరిని ఒకరు పట్టించుకోండి, ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ వహించండి. మీరు చెప్పండి, మీ అమ్మా నాన్న మిమ్మల్ని పట్టించుకుంటే మీకు మేలు జరుగుతుందా? పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే మేలు జరుగుతుందా? పట్టించుకుంటే మేలు జరుగుతుంది. సేమ్ టీచర్స్ కూడా స్కూల్ స్టూడెంట్స్ ని పట్టించుకుంటే వాళ్ళకి మేలు జరుగుతుంది. నిన్న మేము ఒక కార్యక్రమానికి వెళ్ళొస్తుంటే మా తెలుగు టీచర్ నాకు ఎదురైన తర్వాత బండి నేరుగా ఆపేసి ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ వందనాలు సార్ అని చెప్పిన. ఆయన ముస్లిం ఆయన. ఎవరయ్యా నువ్వు అన్నాడు. సార్ నేను సార్ రవీన్ సార్ అని చెప్పిన. ఓ రవి, బాగున్నావు, ఏం చేస్తున్నావు ఇప్పుడు అని అడిగినాడు. తర్వాత చాలా విషయాలు మాట్లాడుతూ ఒక మాటని గుర్తు చేసిన. నేను తెలుగు గురించి ఇలా తెలుసుకోవడానికి కారణం ఆ రోజు మీరే సార్ అని చెప్పిన. ఎందుకంటే ఆయన మమ్మల్ని అలా పట్టించుకున్నాడు, మా లోపాలని సరిచేసే ప్రయత్నం చేసినాడు. మేము ఆయనకి ఆ ఫ్రీడమ్ ఇచ్చినాం, స్వేచ్ఛ ఇచ్చినాం, ఆ హక్కు ఇచ్చినాం ఆయనకి. మమ్మల్ని కొట్టి మమ్మల్ని సరిచేసే ప్రయత్నం చేసినాడు. ఒకవేళ ఆ రోజు ఆయన మమ్మల్ని అలా కొట్టకపోతే ఈరోజు మేము ఇలా పద్ధతైన జీవితాన్ని కలిగి ఉండేవాళ్ళం కాదు. మనమే ఇవ్వాలి వాళ్ళకి. సేమ్ సంఘంలో కూడా ఒకరిని ఒకరు పట్టించుకోవాలి, ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ తీసుకోవాలి. పట్టించుకోకపోతే మనం లాస్ అవుతాం సార్. పట్టించుకునే వాళ్ళు ఉండి కూడా మనం ఎందుకు ఒంటరిగా బ్రతకాలి? పట్టించుకునే వాళ్ళు ఉండి కూడా మనం ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు? నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానడం సాటనిక్ మనస్తత్వం, సాతాను మనస్తత్వం. మీకు తెలుసా, పరలోకంలో వాడు కుర్చీ వేసుకుని దేవుడి పక్కన కూర్చోని చూసినాడు. అంటే ఏమని అర్థం? నువ్వు చెప్పినట్లు జీవించను, నేను నా ఇష్ట ప్రకారం జీవిస్తా అన్నాడు. సాతానుడు తోచేసినాడు. వీళ్ళిద్దరు ఏం చేశారు? ఎవరిద్దరు? ఆదాము హవ్వలు. దేవుడు నువ్వు చెప్పినట్టు మేము జీవించాం, మా ఇష్ట ప్రకారం మేము జీవిస్తాం, నువ్వు తినద్దని చెప్పినవా, మేము తింటాం అన్నారు. తినేసినారు. ఏమవుతుంది మీకు? పట్టించుకునే వాళ్ళు లేకపోవడాన్ని బట్టి. మీకు తెలుసా, హవ్వ మోసపోయింది ఆదాము లేనప్పుడు. ఏమవుతుంది మీకు? ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది జొరబడతాడు. అందుకనే పెద్దలు ఈ మాట చెప్పారు, నలుగురిలో ఉన్నప్పుడు నోరు కాసుకో, ఒంటరిగా ఉన్నప్పుడు మనసు కాసుకో అన్నారు. ఒంటరిగా ఉన్నప్పుడు మన మనసు ఎట్టెట్టో ఆలోచనలు ఎట్టెట్టో వెళ్ళిపోతాయి. అపవాదికి చోటిచ్చే ప్రమాదం. అందుకని ఇప్పుడు తెలుసా, అందుకని దేవుడు మన జీవితం, మన కుటుంబం కడ వరకు నలుగురిలోనే పెట్టాడు, కానీ ఒంటరిగా పెట్టలా. నువ్వైనా నలుగురిలోనే ఉండాలా, నీ కుటుంబం అయినా నలుగురిలోనే ఉండాలా. ఒంటరిగా ఉండకూడదు, అది నీకు చాలా ప్రమాదకరం.
నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు చెప్తే మంచిది అంటే ఏంటి నాకు అర్థం కదా. అది నీకు చాలా ప్రమాదకరం. శ్రద్ధ వహించండి, ఒకరినొకరు పట్టించుకోండి. వీటి గురించి చాలా ఆలోచన చేయొచ్చు. నెక్స్ట్ గలతీ పత్రిక 5:13 ఒకరిని ఒకరు సేవించండి. ఒకరిని ఒకరు సేవించండి. వాళ్ళు ప్లేట్ కోసం వెళ్తుంటే ఇదిగో బ్రత తీసుకొని చెప్పండి. ఒకరిని ఒకరు సేవించండి. అర్థమవుతుందా? రైట్. ఒక్క పాయింట్ గురించి మనం చాలా ఆలోచన చేయొచ్చు, సమయం లేదు కాబట్టి నేను స్కిప్ చేసి వెళ్ళిపోతున్నా. 6:2 గలతీ పత్రిక 6:2 ఒకరి భారాలు ఒకరు మోయండి. ఒకరి భారాలు ఒకరు మోయండి. నిన్న మా ఆవిడ నేను ఒక దగ్గరికి వెళ్తా ఉంటే బట్టలు ఐరన్కి ఇవ్వడానికి కర్రల సంచి పట్టుకోంది. వా ఎంత బరువు చేయబడిపోతుంది అనింది. అప్పుడు నేను ఏమని తెలుసా, బతికినంతకాలం నిన్నట్టు మోయాలి నేను అన్న. వాస్తవే కదా మరి. నువ్వు కర్రల సంచి ఏమి మోయలేకపోతే బతికినంతకాలం నేను మొయ్యాలి నేను. ఏమర్థమైంది? దించేసుకోవడానికి కుదరదు. అది దేవుని ఆజ్ఞ. సర్లేండి, ఫ్యామిలీ గురించి మాట్లాడేటప్పుడు ఆ విషయాల గురించి ఎక్కువ మనం మాట్లాడుకోవచ్చు. ఒకరి భారాలు ఒకరు మోయడం. వీళ్ళు నా మనుషులు అనుకున్నప్పుడు వాళ్ళు మనం పట్టించుకుంటాం. పట్టించుకోవడం మాత్రమే కాదు, ఒకరి కష్టాలు ఒకరు పంచుకుంటాం. చూస్తున్నారండి, పంచుకునే కొద్దీ కష్టం తగ్గిపోతుంది. నీ కష్టాలు నీ మనసులోనే పెట్టుకొని ఎవరు చెప్పుకోవాలో తెలియక చెప్పుకుంటే పురుగు పోద్దని. మీకు తెలుసా, రోగం ఒంట్లోనే ఉంటే ఏమవుద్ది? పెద్దదైపోద్ది. నలుగురు చెప్పుకుంటే ఏం చేస్తారు? అదిగో హాస్పిటల్ గడుపు, అదిగో ముందేసుకో, నాకు గ్యాస్ ప్రాబ్లం ఉండింది, అదిగో అక్క చెప్పింది, ఇప్పుడు ప్రశాంతం కూడా లేదు. నేను చెప్పుకోకపోతే ఎలా చెప్తుంది? నాకు చెప్పలేదు. అదే పాస్టర్ గ్యాస్ ప్రాబ్లం ఉందని అనుకుంటుందేమో అని చెప్పి చెప్పకపోతే అట్లాగే బాధపడాల్సి వస్తుంది. నేను ఏమవుతుంది మీకు? నీ చుట్టూ ఉన్న వారితో పంచుకో. ఇంకో విషయం చెప్తా, ఇక్కడ కొద్దిగా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు చెప్పుకోకూడదు. చర్చి వాళ్ళు కూర్చొని అందరికీ చెప్పుకుంటా బాతా ఉండకూడదు. ఎవరైతే నిన్ను పట్టించుకుంటారో, ఎవరైతే నీపై జాలి చూపుతారో, ఎవరైతే నిన్ను అర్థం చేసుకుంటారో, ఎవరైతే నీ కోసం ప్రార్థిస్తారో వాళ్ళకి చెప్పుకోవాలి. వింటున్న వ్యక్తుల్లో కూడా కష్టాలున్నాయని మర్చిపోకూడదు. నాకు చెప్తున్నారంటే నేనే గొప్ప, వాళ్ళు నాకంటే తక్కువ అన్న భావన రాకూడదు. లోకంలో ఉంది కదా, చెప్పేవాడికి వినేవాడు అట్టవ్వకూడదు. ఓకేనా? రైట్. తర్వాత ఒకరి భారాలు ఒకరు మోయండి. చూసినామండి, ఇప్పటికీ 8 అయినాయి, 21 అంశాలు ఉన్నాయి. అన్ని గొప్ప ధన్యతలు దేవుడు సంఘంలో పెట్టినాడు. నెంబర్ 9 ఎఫెసీ పత్రిక 4:2 ఎఫెసీ పత్రిక 4:2 ఒకరి పట్ల ఒకరు సహనంగా ఉండండి. సప్త సముద్రాలైనా ఈదగలమేమో కానీ ఎందుకంత కష్టమైపోయింది? సంసారాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. నీ నెత్తి మీద గుదిబండ పెట్టినాడు దేవుడు. ఎందుకు? సర్దుకుపోయే మనస్తత్వం లేకపోవడాన్ని బట్టి, సమర్థించుకునే మనస్తత్వం ఉండడాన్ని బట్టి, ఒకరి పట్ల ఒకరు సహనంతో ఉండాలి. మీకు తెలుసా, అదే ఊర్లో ఎంత మందినైనా క్షమించగలమేమో కానీ, ఎంత బాధ పెట్టిన వాళ్ళని క్షమించగలమేమో కానీ, జీవితాన్ని పంచుకున్న వ్యక్తిని క్షమించడం కుదరట్లే చాలా మందికి. ఆ పట్టుకొకరు ఈ పట్టుకొకరు. ఏం సాధిస్తావు? అన్నం అరుగుతుందా? నిద్ర పట్టుతుందా? మనశ్శాంతి ఉంటుందా? అటొకరు ఇటొకరు తిరిగి పడుకోవడం వల్ల ఏం వస్తుంది చెప్పండి? ఒకటి చెప్పండి. ఏం రాదు. ఏం సాధిస్తారు? సహించండి, ఓర్చుకోండి, భరించండి. ఆనంద జీవితాన్ని భూమి మీద చూడొచ్చు. ఈవెన్ సంఘంలో కూడా ఒకరిని ఒకరు మనం ఏం చేయాలి తెలుసా? సహించాలి. నెంబర్ 10 ముందుకెళ్దాం. ఇంకా ఎఫెసీ పత్రికలోనే ఎక్కువ విషయాలు చూస్తాం. 4:32 ఎఫెసీ పత్రిక 4:32 ఒకరి పట్ల ఒకరు జాలి గుణం కలిగి ఉండండి. ఒకరిపై ఒకరు జాలి చూపండి. ఒకరిపై ఒకరు జాలి చూపండి. హేళన చేయొద్దు. ఎగిరిగిరి పడ్డారు ఒకప్పుడు, తందాకా వచ్చేదాకా తెలియదని ఈ భాష వాడద్దు. నిలిచారా భూమి మీద, అమ్మో, ఆ భాష వాడద్దు.
వాళ్ళు ఏడుస్తున్నప్పుడు జాలిపడండి. బైబిల్లో ఒక మాట ఉంది, కనికరము లేని వారు కనికరము లేని తీర్పు పొందుతారు. అయ్యో అని జాలి చూపకపోతే ప్రకటన గ్రంథంలో 3 అయ్యోలు ఉన్నాయి. ఆ 3 అయ్యోలు నీపై చూపాల్సి వస్తుంది. ఒక్కొక్క అయ్యో చాలా ప్రమాదకరమైన అయ్యో. ప్రకటన గ్రంథంలో చూస్తాం ఆ అయ్యోని. అలా నీపై రేపు చూపాల్సి వస్తుంది. నువ్వేం చేయాలి తెలుసా? అయ్యో అని ఏం చేయాలి తెలుసా? జాలి చూపాలి, జాలి చూపాలి. అర్థం. ఈ లోకం ఒకటి చెప్పింది. ఏమని చెప్పింది? ఏం పాపం చేసినారో చెప్పండి, ఈ గతి మనం అడగకూడదు అట్లా. నెక్స్ట్ 4:32, అదే 4:32లో, ఎఫెసీ పత్రిక 4:32లో, ఒకరిని ఒకరు క్షమించండి, ఒకరి పట్ల ఒకరు సహనంగా ఉండండి, జాలి చూపండి, ఒకరిని ఒకరు క్షమించండి, ఒకరిని ఒకరు క్షమించండి. క్షమాపణ గుణం గురించి మనం బాగా నేర్చుకోవచ్చు. కుటుంబాలు నిలబడేది ఒకరిని ఒకరు క్షమించడం ద్వారా, కుటుంబాలు పడిపోది ఒకరిని ఒకరు క్షమించకపోవడం ద్వారా, సంఘం నిలబడేది క్షమించే మనసు కలిగి ఉండడం ద్వారా. రేపు ఎవరికి ఇస్తారో సార్ వాళ్ళు ఈ మాట వాళ్ళు చెప్తారు, వినండి. ఏమని చెప్తారు తెలుసా? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు కనుక వీరిని క్షమించండి, నేను యేసుప్రభు చెప్పినాడు, యేసుప్రభు మళ్ళీ అందరినీ క్షమించినాడు, మనం కూడా అందరినీ క్షమిద్దామని వెళ్ళిపోతాం. మరి నువ్వు క్షమించి మనసు కలిగి ఉన్నావా? మనం ఏం నేర్చుకుంటున్నాం యేసుప్రభు దగ్గర? నేను మిమ్మల్ని క్షమించబడ్డానికి ఒక్క అర్హత కూడా లేని సందర్భంలో మిమ్మల్ని క్షమించిన, అవునా? వాస్తవంగా మనల్ని దేవుడు అసలు క్షమించకూడదు, కానీ దేవుడు ఏం చేసినాడు? క్షమించినాడు. ఆయన మనల్ని ఎలా క్షమించాడు గుర్తు చేసుకుంటే, ఏ స్థితిలో ఉన్నప్పుడు క్షమించాడు గుర్తు చేసుకుంటే, ఎదుటి వ్యక్తిని క్షమించడం చాలా సులువు. ఆయన ఏమై ఉన్నాడో తెలియకపోతే, ఆయన నాలాంటోని ఎలా క్షమించాడో తెలియకపోతే, చిన్న బాధ పెట్టే పరిస్థితులు వచ్చినా క్షమించలేం. ఫర్గివ్నెస్ అనేది మనకు చాలా ముఖ్యం. క్షమించే మనసు మనకు చాలా ముఖ్యం. మీకు తెలుసండి, సమాజం యేసుక్రీస్తుని నమ్ముకోవడంలో ఇది ఒక లక్షణం. ఏంటి తెలుసా? సమాజం క్షమించదు, సాధిస్తుంది, రోడ్డుకు లాగుతుంది. కానీ సంఘం క్షమించాలి. అప్పుడే యేసయ్య ప్రేమ సమాజం గుర్తిస్తుంది. వాళ్ళు క్షమించలేకుండా, నువ్వు క్షమించలేకపోతే ఇక్కడ యేసయ్య మనసు కలిగిన వాళ్ళు ఎవరు? వాళ్ళు యేసయ్య ప్రేమను ఎలాగో చూపలేరు. యేసయ్య ప్రేమ వాళ్ళకి తెలియదు. యేసయ్య ప్రేమ నీకు కూడా తెలియకపోతే ఎట్లా? యేసయ్య ప్రేమను గుర్తించిన వ్యక్తి ఎంత బాధపరిచిన వ్యక్తినైనా సులువుగా క్షమించగలరు. తర్వాత 5:19లో, ఎఫెసీ పత్రిక 5:19లో, ఒకరితో ఒకరు కలిసి దేవుణ్ణి స్తుతించండి, కలిసి దేవుణ్ణి స్తుతించండి. ఇందాక మీరు ఎంత బాగా చప్పట్లు కొట్టినారు. అది కలిసి దేవుణ్ణి స్తుతించడం అంటే, అది కలిసి దేవుణ్ణి మహింపరచడం అంటే, అది కలిసి దేవుణ్ణి ఆరాధించడం అంటే. అలా కాకుండా మనం సంఘంతో సంబంధం లేకుండా మనం దేవుణ్ణి పాట పాడడం దేవుని చిత్తం కాదు. ఒకరితో ఒకరు కలిసి దేవుణ్ణి స్తుతించండి. నెక్స్ట్ ఫిలిప్పీ పత్రిక వెళ్ళిపోతున్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, ఒకరికి ఒకరు తమ కంటే యోగ్యులుగా ఎంచుకోండి, తమ కంటే యోగ్యులుగా ఎంచుకోండి. నేను అర్హుణ్ణే, నాకంటే మీరే ఎక్కువ అర్హులు అని ఎంచుకోండి. అప్పుడు మీ విలువ పెరుగుతుంది. అర్థమవుతుందండి? ఈవెన్ మన ఫ్యామిలీలో కూడా సేమ్ ఇదే జరగాలి. నీ భార్యలో ఇన్ని బలహీనతలున్నా, నీ భార్యలో ఉన్న గుడ్ క్వాలిటీస్ నువ్వు గనక ఎత్తి చూపగలిగితే ఆమె చాలా సంతోషిస్తుంది, నిన్ను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తుంది, మీ బంధం ఎక్కువ గట్టిపడుతుంది. ఎక్కువ శాతం భార్య మీద ఉన్న భర్త అభిప్రాయం బలహీనతలే కనిపిస్తాయి, భర్త మీద ఉన్న భార్య అభిప్రాయం బలహీనతలే కనిపిస్తాయి. అలాగని చెప్పి వాళ్ళు ఏ మంచి క్వాలిటీ లేదంటే చాలా ఉన్నాయి. అవి ఎందుకు బయటపెట్టవు? వాటిని ఎందుకు గుర్తించవు? వాటిని ఎందుకు చెప్పవు? వాటితో ఎందుకు మాట్లాడవు? వాటిని ఎందుకు నలుగురికి చెప్పవు? ఈయన నాకంటే తక్కువ చదువుకున్నాడు, ఆహా నేను రాబట్టి ఎక్కడికి ఇంటికి కోడలుగా, అవునా నిన్ను చేసుకున్నా కాబట్టి అని ఈయన, నేను నీ జీవితం ఇచ్చిన అని ఈయన అంటాడు. ఏమర్థమైంది?
ఈమె భాషలో నువ్వు అర్హుడు కాకపోయినా నేను చేసుకున్నాను ఈమంటుంది. ఆయన ఏమంటే తెలుసా, నువ్వు అర్హురాలు కాకపోయినా నేను చేసుకున్నాను ఆయన అంటున్నాడు. ఏం చేస్తున్నారు వీళ్ళు? బలహీనతలే గుర్తు చేసుకుంటున్నారు, బలహీనతలు బయట పెడుతున్నారు, కానీ వాళ్ళు ఉన్న మంచి లక్షణాలు పొగడట్లే. సేమ్ ఫ్యామిలీలో నీకంటే వాళ్ళని ముఖ్యులుగా ఎంచండి, సంఘంలో కూడా నీకంటే వాళ్ళని యోగ్యులుగా ముఖ్యులుగా ఎంచండి. కొలస్సీ పత్రిక వెళ్దాం, 3:9. కొలస్సీ పత్రిక 3:9. ఒకరితో ఒకరు నిజమే చెప్పండి, ఒకరితో ఒకరు నిజమే మాట్లాడండి, సత్యమే పలుకవలెను, అబద్ధం చెప్పకూడదు, అబద్ధానికి జనకుడు అపవాది. నెక్స్ట్ తెస్సలోని పత్రిక, మొదటి తెస్సలోని పత్రిక 4:18. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:18లో ఒకరిని ఒకరు ప్రోత్సహించండి, ఎంకరేజ్ చేయండి, ప్రోత్సహించండి, ఒకరినొకరు ఎంకరేజ్ చేయండి. ఫ్యామిలీలో కూడా నేను ఈ మధ్యకాలం ఒక ఆదనకుడికి వెళ్తే ఆ 3 కోడళ్ళు, ఆయనకి కూతుర్లు కూడా ఏడవరండి, అంత ఎక్కువగా ఏడ్చిన వాళ్ళు. సాక్ష్యం మధ్యలో ఆపేసింది ఆమెతో, ఒక ఆమెతే. ఈయన మాకు మాంగారు కాదు, ఈయన నాకు తండ్రి అని చెప్పింది. ఎలా తెలుసండి? నేను ఇంటి కోడలుగా వచ్చేటప్పుడు నాకు కూర కూడా చేయడం చేత కాదు. మా మాంగారు నాతో పాటు కూర్చొని కూరగాయలు కట్ చేసి, అమ్మా ఇది చేయాలమ్మా, ఇటు చేయాలమ్మా అని చెప్పేవాడంట. నేను ఏ పని చేస్తున్నా మా మాంగారు మాతోనే ఉండేవాడని చెప్తుందామే. చిమ్మడం నేర్పించినాడు, నీళ్లు చల్లడం నేర్పించినాడు, బూజు తొడవడం నేర్పించినాడు, బట్టలు ఉతకడం, ఆరేయడం, మడతేయడం నేర్పించినాడు, కూర వండడం నేర్పించినాడు, అంట్లు తోడడం నేర్పించినాడు చెప్తుందామే. ఈయన నాకు మాంగారు కాదు, మా తండ్రి అని చెప్తుంది. ఏమి లేకపోయినా మనం ఏం చేయాలి తెలుసా? ఒకరిని ఒకరు ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి. ప్రార్థన రాకపోతే ఇదిగో ఇలా ప్రార్థన చేయాలి, ఇలా కూర్చో. పాట రాకపోతే ఇలా పాడాలి. వీళ్ళు నా మనుషులు అనుకుంటే కదా నేర్పిస్తాం అవన్నీ. వీళ్ళతో నాకు ఏ సంబంధం లేదు, నా రక్త సంబంధికులు వేరే ఉన్నారు, వీళ్ళు కాదు నా లోకం, వేరే వాళ్ళు నా లోకం అనుకుంటే వీళ్ళని అసలు పట్టించుకోం. ఆ సమయానికి వచ్చి వెళ్ళిపోతాం. నెక్స్ట్ తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:15లో ఒకరి మేలు ఒకరు కోరుకోండి. 5:15లో ఒకరి మేలు ఒకరు కోరుకోండి. నేను మాత్రమే కాదు, నాతో పాటు అందరూ బాగుండాలి అని కోరుకోండి. ప్రార్థన చేస్తారు చాలా మంది, ఏమని తెలుసా? ప్రభువా నేను పాస్ అవ్వాలనైనా అని ప్రార్థన చేస్తారు. మరి మిగతా వాళ్ళు ప్రభువా నేను బాగుండాలనైనా, మరి మిగతా వాళ్ళు నేను పోతే చాలు చర్చికి, మరి మిగతా వాళ్ళు పరలోక ద్వారం ఎదుట దేవుడు నిలవబడి, అమ్మా వచ్చిన పరలోకానికి వెరీ గుడ్ వండర్ఫుల్ మ్యానేడ్ అంటే ఏం చెప్తావు? ఎన్ని చెప్పినా ప్రభువా వినలేదటవా? ఏది నీ పిల్లలు ఎక్కడున్నారు? డోరేమని చూస్తున్నారు రిమోట్ పట్టుకొని. ఏది నీ పిల్లలు చర్చికి ఎందుకు రాలేదు అని అడిగితే ఏం చెప్తావు? ఒకరి మేలు ఒకరు కోరుకోండి, ఒకరు బాగుండాలని భారతదేశం చెప్పింది. కర్మ సిద్ధాంతాన్ని బట్టి వాళ్ళ కర్మ వాళ్ళు ఈ జన్మలోనే అనుభవించాలి. ఒకవేళ వాళ్ళు ఈ జన్మలో అనుభవించకపోతే వేరే జన్మలో వాళ్ళు మనిషి రూపంలో పుట్టరు అని నమ్మినారు వాళ్ళు. అందుకని ఒకరి కష్టాలు ఒకరు పంచుకోలేదు, ఒకరు మేలు ఒకరు కోరుకోలేదు, అలాగే వదిలేసినారు రోడ్ల మీద. కానీ యేసయ్య ప్రేమ అలాంటిది కాదు, పట్టించుకునే ప్రేమ, మన స్థానంలో నిలవబడే ప్రేమ, మనం బాగుండాలని మన కొరకు చనిపోయే ప్రేమ యేసయ్య ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరి మేలు ఒకరు కోరుకోండి. హెబ్రీ పత్రిక వెళ్ళిపోదాం. హెబ్రీ పత్రిక 10:24లో మనం ఏం చూస్తాం తెలుసా? ఒకరిని ఒకరు పని కొరకు ప్రేరేపించండి. ఒకరిని ఒకరు 10:24 మాట చూస్తాం. ఒకరిని ఒకరు పని కొరకు ప్రేరేపించండి, పరిచర్య కొరకు ప్రేరేపించండి, పురికొల్పండి, ఎంకరేజ్ చేయండి. పని కొరకు ప్రేరేపించండి అని అర్థం. అది ఇంట్లోనైనా సంఘములోనైనా. నెక్స్ట్ యాకోబు పత్రిక 5:16 యాకోబు పత్రిక 5:16లో ఒకరి పాపాలు ఒకరితో ఒప్పుకోండి. ఒకరి పాపాలు ఒకరితో ఒప్పుకోండి. నేను ఒప్పుకుంటే నన్ను చిన్నచూపు చూస్తారేమో అని అనుకోవద్దు. ఎందుకు తెలుసా? నువ్వు ఎవరికైతే చెప్పుకుంటున్నావో వాళ్ళు కూడా పాపంలో ఉన్నోళ్ళని గుర్తించండి. మనం మన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవాలి, అలాగే మన సహోదరుల ఎదుట ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా
కప్పుకోకూడదు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తిల్లడు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుతాడు. నా గురించి ఏమనుకుంటారో అనుకోవద్దు దయచేసి. అందరూ పాపం చేసి దేవుడి మహిమను పొందలేని వాళ్ళే. ఒకరితో ఒకరు మీ పాపమును ఒప్పుకోండి. 18 అయినాయి కదండి, నెంబర్ 19 19 5:16 యాకోబు పత్రిక 5:16 ఒకరితో ఒకరు పాపాలు ఒప్పుకోండి అని చెప్తూ ముగించలేదు. ఏం చెప్పాడు తెలుసా? ఒకరి కొరకు ఒకరు ప్రార్థించండి అని చెప్పాడు. పాపమును ఒప్పుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? వాళ్ళ కోసం ప్రార్థన. ఇదిగో ఇట్టంట కాదు, హేళన చేయడం కోసం నీకు చెప్పలేదు వాళ్ళు, అవమానపరచడం కోసం, నలుగురికి చెప్పడం కోసం, వాళ్ళ గుట్టు రట్టు చేయడం కోసం నీకు చెప్పలేదు వాళ్ళు. వాళ్ళ బాధను నువ్వు అర్థం చేసుకొని వాళ్ళ కొరకు ప్రార్థిస్తామని చెప్పినారు. ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలి తెలుసా? ప్రార్థించాలి. నెక్స్ట్ వెళ్ళిపోదాం. 20 పేతురు రాసిన మొదటి పత్రిక 4:9 పేతురు రాసిన మొదటి పత్రిక 4:9 ఒకరికి ఒకరు ఆతిథ్యం ఇవ్వండి. ఆతిథ్యం ఇవ్వడం తెలుసు కదా? పిలిచి అన్నం పెట్టడం, గౌరవించడం, ఆతిథ్యం ఇవ్వడం. నేను కూడా చాలాసార్లు నేను పనిచేసిన చర్చిలో ఇలా భావించిన ఏం తెలుసా? పాస్టర్గా నేను ప్రతి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తా, కానీ నేను కూడా సంఘానికి ఆతిథ్యం ఇవ్వాలి అని ఆలోచన చేశా. మనం ఎప్పటికీ తినేవాళ్ళుగానే ఉండకూడదు, పెట్టేవాళ్ళకు కూడా ఉండాలి అప్పుడప్పుడు. రోజు పెట్టలేం కదా. అసలు ఎవరికి పెట్టట్లేదా మనం? అబ్రహాం ఇచ్చిన ఆతిథ్యం, లోతు ఇచ్చిన ఆతిథ్యం, లూదియా ఇచ్చిన ఆతిథ్యం, ఎంతమంది బైబిల్లో ఆతిథ్యం ఇచ్చారు తెలుసా? వాళ్ళు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఎన్నో దీవెనలు పొందుకున్నారు. వాళ్ళు అతిథి ప్రియులుగా ఉండండి అన్నాడు దేవుడు. ఆతిథ్యం ఇవ్వ మరవద్దు అన్నాడు దేవుడు. మరవద్దు. కొందరు దేవదూతలని తెలియకే ఆతిథ్యం ఇచ్చారు, కొందరు దేవదూతలను తెలియకే ఆతిథ్యం ఇచ్చారు. అండ్ ఫైనల్లీ లాస్ట్, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో ఒకరికి ఒకరు లోబడి ఉండండి. ఒకరికి ఒకరు లోబడి ఉండండి. ఒకరిని ఒకరు గౌరవించుకోండి. ఒకరి మాటకు ఒకరు విలువ ఇవ్వండి. లెక్కలేనితనం పనికిరాదు. ఒకరికి ఒకరు లోబడి ఉండండి. ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది తెలుసండి? చర్చిలో. అందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? చర్చికి రమ్మని చెప్పినాడు. చర్చిలో నీ కుటుంబం ఉండడం నీకు చాలా అవసరం. చర్చి బయట నీ కుటుంబం ఉండడం నీకు చాలా ప్రమాదం. ఎందుకు తెలుసా అండి? చర్చిలో ఉన్న వాళ్ళ కోసం దేవుడు వస్తాడు, కానీ చర్చి బయట ఉన్న వాళ్ళ కోసం దేవుడు రాడు. చర్చిలో ఉన్న వాళ్ళ కోసం దేవుడు వస్తాడు. నీ కుటుంబం, నా కుటుంబం చర్చిలో ఉండడం మనకు చాలా అవసరం. 3వ పాయింట్ చెప్పి ముగించేస్తా. 3వ పాయింట్ ఏంటి? కోల్పోయిన వారికి సువార్త చెప్పడం. కొంతమంది, ఇది నేను చదివించలేను కదా, చాలాసార్లు మీరు చదివించిన మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం ఈ మాట చూస్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల్లో ఈ మాట చూస్తాం. ఏం తెలుసా? మీరు వెళ్ళండి, చెప్పండి అని చూస్తాం. ఈరోజు బాధాకరమైన విషయం ఏంటి తెలుసండి? చాలా మంది ఎళ్ళబాకండి అని చెప్తున్నారు. పంపడం సంఘము యొక్క బాధ్యత. మనం ఏం చేస్తాం? బిడ్డల్ని పెంచి సాకి ప్రయోజకులను చేసి ఏం చేస్తాం? పెళ్లిళ్ళు చేసి బయట పంపించకుండా, అదే ఒక ప్రత్యేక కుటుంబంగా నియమించకుండా అట్లాగే పెట్టుకుంటాం. పెళ్లిళ్ళు చేయకుండా మనకాడ పెట్టుకోం. అలాగే సంఘ బాధ్యత కూడా మన ఎదుటకు వచ్చిన విశ్వాసిని దేవుని సేవ చేసే, దేవుని గురించి ప్రకటించే సామర్థ్యం ఆ వ్యక్తికిచ్చి, ఆ వ్యక్తిని లోకంలోనికి వెళ్ళి దేవుని గురించి చెప్పండి, దేవుని గురించి ప్రకటించండి. ఇక్కడున్న మనందరం కూడా ఎవరో మనకు చెప్తేనే వచ్చిన వాళ్ళమే. మనం చెప్పకుండా నలుగురు ఎట్లా వస్తారు లోపలికి? సింపుల్. ఇక్కడ కోల్పోతున్న వాళ్ళకి చెప్తాం, బయట యేసయ్యను కోల్పోతున్న వాళ్ళకు కూడా చెప్తాం. ఫైనల్లీ ఈ మాట చెప్పి నేను ముగిస్తా. నీ జీవితం అంతా సంఘములో ఉండాలి. నీ జీవితం సంఘ జీవితం అవ్వాలి. నాకు సంఘానికి ఏ సంబంధం లేదు, ఏదో 4 రోజులు అక్కడికి వెళ్తా, 4 రోజులు అక్కడికి వెళ్తా కాదు. నీ జీవితానికి ఒక స్థిరమైన సంఘం చాలా అవసరం. ఎందుకు తెలుసా అండి? ఇప్పుడు నేను 21 చెప్పినానా, బైబిల్లో ఉన్న ప్రతి వచనం దానికోసమే మాట్లాడుతుంది తెలుసా?
అన్ని రాయలేం, ప్రాముఖ్యమైన విషయాలు చెప్పినాం. బైబిల్లో ఉన్న ప్రతి విషయం నీకు మేలు చేయడం కోసం ఇంతమందిని నీ కోసం పెట్టినారు. అందుకనే చెప్తా, నేను ఒంటరిని కాదని పాట పాడబాకండి, నాకు ఎవరు లేరు అని పాడబాకండి. నీతో యేసయ్య ఉన్నాడు, నీతో ఇంతమంది సంఘస్థులు ఉన్నారు. వాళ్ళతో పంచుకోండి, వాళ్ళపై ఆధారపడండి, వాళ్ళకి చెప్పుకోండి, వాళ్ళకి ప్రార్థన సహకారం కోరుకోండి, వాళ్ళ సలహాలు తీసుకోండి. వాళ్ళతో పాటు మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని ముందుకు నడిపించుకోండి. అటువంటి ధన్యత దేవుడు మీకు అందరికీ దయచేయను గాక. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.